అందరికీ జై శ్రీరామ్. భారత రైతాంగానికి శుభవార్త. మీ ఖాతాల్లో 2000 రూపాయలు 4 రోజుల లోపల పడబోతా ఉన్నాయి. 4 రోజుల లోపల పడబోతా ఉన్నాయి. ఈ 4 రోజుల లోపల ఎంతమంది పేర్లు అంటే అక్షరాల 29 లక్షల మంది పేర్లు పిఎం కిసాన్ లిస్టు నుంచి తొలగించబడతా ఉన్నాయి. ఇది అక్షర సత్యం. ఎందుకంటే మనం చేసే లోపాలు, మనం చేసే తప్పులు. కాబట్టి ప్రజలారా ఖచ్చితంగా మనము ఈ విషయాన్ని కంప్లీట్గా వీడియోను ఎండ్ వరకు చూసి అసలు ఎందుకు పిఎం కిసాన్ లిస్టులో నుంచి మన పేరు తొలగించబడుతుంది అనే విషయాన్ని మీ కళ్ళ ముందు క్లారిటీ కట్టినట్టు చూపెడతా ఉన్నా. చాలా వీడియోలలో కూడా చెప్పిన, పిఎం కిసాన్ అంటే ఒక రైతుకు రూపాయి చేతికి అందితేనే పెట్టుబడి. ఇటువంటి మన జీవితాలకు ఒక డబ్బులు ఉన్నాయంటే ఎంతో ఆసర. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ రూల్స్ ఫాలో కావాలి. రాబోయే రోజుల్లో ఈ యొక్క 6000ను సంవత్సరానికి ఇప్పుడు ఇస్తురు కదా 6000, ఇవి 9000 అవుతాయట. 9000 అంటే ఒక విడతకు 3000 కదా. మరి మనం ఇప్పుడు కరెక్ట్గా లేకపోతే రాబోయే రోజుల్లో కూడా మనం తీసుకుంటారా తీసుకోరా కూడా తెలియదు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు 5 లక్షల రూపాయలు, దీనికి కూడా నిబంధన పెడతారు. అది వస్తుందా పోతుందా కూడా తెలియదు. ఎందుకంటే నువ్వు పిఎం కిసాన్ లిస్టులో ఉండాలి, నువ్వు 2000 రూపాయలు అర్హులుగా ఉండాలి. కాబట్టి ఏం జరుగుతూ ఉంది అనేది వీడియోను లాస్ట్ వరకు చూడరు దయచేసి. ఈ వీడియో మీకోసం ప్లస్ నా కోసం కూడా, నేను కూడా ఒక రైతునే కాబట్టి అందుకనే వీడియోను ఎండ్ వరకు చూస్తారని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఆంధ్ర రైతాంగానికి అన్నదాత సుఖీభవ, మీకు కూడా దీంట్లో అన్నదాత సుఖీభవకు సంబంధించిన రూల్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్లీజ్ దయచేసి వీడియోను ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయరు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. పిఎం కిసాన్ లిస్టులో మీ పేరు కనిపించలేదా? వెంటనే ఇలా చేయండి, లేదంటే 2000 రావు. ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన ప్రక్షాళన చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వము అర్హులైన వారి పేర్లను గుర్తించి తొలగిస్తోంది. అంటే అనర్హులైన పేర్లు గుర్తించి తొలగిస్తోంది. 21వ విడత నిధుల విడుదలకు ముందే అనర్హులను తొలగించి అర్హులైన వారి లిస్టు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందట. మరి మన కొత్త జాబితా ఇప్పుడు సిద్ధమైతా ఉంది. ఇక్కడిగో కొత్త జాబితాలో మీ పేరు కనిపించకపోతే ఎలాంటి కారణాలతో తొలగిస్తారు అంటే అర్హులై తెలుసుకోవాలి కదా. అర్హులైనటువంటి రైతులు ఏం చేయాలి? నువ్వు ఖచ్చితంగా అర్హునివే, ఏం చేయాలి? మరి ఏం చేస్తే నీకు పిఎం కిసాన్ పైసలు వస్తాయి అది తెలుసుకోవాలి అనేది ఈ కథనం ద్వారా మనము తెలుసుకుందాం. భారతదేశంలోని రైతులకు బిగ్ అలర్ట్. పిఎం కిసాన్ సమాన్ నిధి యోజనలో భాగంగా 21వ విడత నిధులు ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా రైతులు 2000 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు 2025లో 3వ విడత నిధులు విడుదల చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు పలు నివేదికలు చెప్తా ఉన్నాయి. అంటే నవంబరు తొలి వారంలోనే మనకు ఉండనుంది. అయితే ఈ విడత నిధులు విడుదలకు ముందే అనర్హుల పేర్లను తొలగించే ప్రక్రియ చేపట్టింది కేంద్రం. కొన్నిసార్లు అర్హులైన రైతుల పేర్లను సైతం తొలగించే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే మనము కరెక్ట్గా చేసుకోకపోతే, అవి లాస్ట్లో చెప్తా. మరి ఇలాంటి ప్రమాదం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దీన్ని తెలుసుకోవాలని చెప్తా ఉంది. అర్హులైనటువంటి వాళ్ళ పేర్లు కూడా తొలగించబోతా ఉండే విషయం కనబడతా ఉంది. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే అనర్హుల పేర్లు తొలగించే ప్రక్రియలో భాగంగా సుమారు 29 లక్షల మంది రైతుల పేర్లు అనుమానిత జాబితాలో చేరినట్లుగా కేంద్రం వ్యవసాయ శాఖ తెలిపింది. అర్థం చేసుకోరు ఒకసారి, 29 లక్షల మంది. ఇందులో తెలుగు రాష్ట్రాల రైతుల పేర్లు కూడా ఎన్ని ఉండవచ్చు గమనించాలి. ఇంకోటి కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది, ఒక ఇంట్లో 2 భార్యాభర్తలు లబ్ధి పొందడం వంటి కారణాలతో కూడా ఈ లిస్టు తయారు చేశారు. కాబట్టి వారి పేర్లను తొలగించే అవకాశం ఉంది. అయితే 21వ విడత విడుదలకు ముందే పిఎం కిసాన్ లబ్ధాల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకవేళ అన్ని అర్హతలు ఉన్నా మీ పేరు కనిపించకపోతే ఈ కారణాలు తెలుసుకోవాల్సిందిగా, చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్తా ఉన్నారు.
మనం అర్హులమే, మనం పిఎం కిసాన్ లిస్టులో డబ్బులు పొందేటోళ్ళమే. అయినా కూడా మన పేరు కనబడతలేదంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను చూపించేది చేయాలి ఖచ్చితంగా. ఇది చేయకపోతే మీకు రావంటే రావు. పేరు తొలగించేందుకు కారణాలు. పిఎం కిసాన్ బెనిఫిషియర్ లిస్టు 2025లో మీ యొక్క పేరు కనిపించకపోతే అందుకు ఇవే కారణాలు. అవి ఏంటి అయి ఉండవచ్చు. అందులో ముఖ్యంగా ఈకేవైసీ పూర్తి చేయకపోవడం ఉంటుంది. అలాగే బ్యాంకు ఖాతాతో ఆధార్ నంబరు లింకు చేయకపోవడం, వ్యక్తిగత వివరాలతో భూమి ఏదైతే మన భూమి వివరాలు సరిలేకపోవడము. నేనేమని చెప్పినా ఈకేవైసీ, ల్యాండ్ వెరిఫికేషను, అట్నే మనకు బ్యాంక్ ఐఎఫ్సి కోడు, ఫోన్ నంబర్ అప్డేటు, ఇంకా మనకు చూసుకుంటే ఇక్కడ ఆధార్ టు బ్యాంకు లింకు. ముఖ్యంగా ఈకేవైసీ, బ్యాంక్ టు ఆధార్ లింకు, ల్యాండ్ వెరిఫికేషన్, ఈ 3 కారణాలు చాలా ముఖ్యమని కూడా చెప్పిన. మీరు కేర్ చేసినా చేయకపోయినా మీకే నష్టం. మీతో పాటు నాకు కూడా కానీ నేను పాటిస్తూ ఉన్నా, మీరు కూడా పాటించాలని కోరుకుంటా ఉన్నా. వివరాలు సరిపోకపోవడంతో బ్యాంకు ఖాతా ఐఎఫ్సి కోడ్ కూడా తప్పుగా ఉండడం వంటి కారణాలతోనూ లబ్ధిదారుల జాబితా నుంచి పేరు తొలగించే అవకాశం ఉంటుంది. అందుకే పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఫార్మర్స్ కార్నర్ బెనిఫిషియర్ లిస్టులో క్లిక్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ పేరు లేకపోతే మీరు చేయవలసిన పని ఏంటంటే ఈకేవైసీ చేసుకోండి. మంచిగా చెప్తా ఉన్నా, ఈకేవైసీ చేసుకోండి. రెండోది బ్యాంకు టు ఆధార్ లింకు. చాలా పెద్ద విషయం కాదు అది. బ్యాంకుకి వెళ్ళి మన ఆధార్ కార్డు లింకు చేసుకోవాలి. రెండవది. మూడవది మన ల్యాండ్ ఎక్కడుంది ఏం కథ అనేది మన వెరిఫికేషన్ కోసం అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయి మనం చేయాలి. ఈ 3వ పని అయిపోయిందా. 4వది అసలు మన బ్యాంక్ ఖాతా వివరాలు ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు బ్యాంకు ఐఎఫ్సి కోడ్ అనేది చేంజ్ అవుతుంది. అది కరెక్ట్గా ఉందా లేదా కూడా బ్యాంకు వాళ్ళని అడగాలి. అది అది కారణం కాదు కానీ చెప్తున్నాను నేను. ఇక 4వది ఫోన్ నంబర్ అప్డేట్. ఈకేవైసీలో కానీ మీకు ల్యాండ్ వెరిఫికేషన్లో కానీ బ్యాంకు టు ఆధార్ లింకులో కానీ అన్నిట్లల్లా భూమి యజమాని నంబర్ మాత్రమే ఉండాలి. ఖచ్చితంగా ఈ రూల్స్ మీరు పాటిస్తే కనుక మనకు వచ్చే ఇప్పుడు 22వ విడత కావచ్చు, లేకపోతే ఇదే విడతలో కావచ్చు 3,000 రూపాయలు మన ఖాతాలో పడబోతూ ఉన్నాయి. ఇది మీరు ఫేక్ అనుకున్నా సరే, లేకపోతే ఒరిజినల్ అనుకున్నా సరే, నేను ఒక రైతు బిడ్డగా చెప్తా ఉన్నా. నమ్మినా నమ్మకపోయినా అంతా బాధ్యత మీదే. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రైతులు బాగుండాలి, నేను బాగుండాలి, నాతో పాటు నా రైతు సోదరులు బాగుండాలి. నేను ప్రజల పక్షం కాబట్టి ఇంత పెద్ద టీవీ పెట్టుకొని కూడా రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నా. ఏ రాజకీయ నాయకుల గురించి మాట్లాడినా కానీ లక్షల వ్యూస్ వస్తాయి, కానీ నాకు అవసరం లేదు. రైతులు ముఖ్యం. జై జవాన్ జై కిసాన్ అన్న పదానికి నేను చాలా ఇంపార్టెంట్ ఇస్తాను కాబట్టి నాకు రైతులు చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, రైతులు. ఇట్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.